ఆడవారు ముక్కుపుడక ఎందుకు ధరించాలి? ఆడవారు ముక్కుపుడక ధరించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఆడవారు ముక్కుపుడక ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. సాంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఆడపిల్లలకు 7వ సంవత్సరం 11వ సంవత్సరాలలో ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయసులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదంట. ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకి మండలాకారమైన ఒక రాయి ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధచంద్రాకారంలోని ముక్కుపుడక ధరించాలని వేద పండితులు చెప్తున్నారు. మరోవైపు ఎడమవైపున ముక్కుపుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశ వ్యాధులు తగ్గుతాయట. పురిటి నొప్పులు ఎక్కువగా కలగకుండా సుఖప్రసవం అవ్వడానికి సహకరిస్తుందంట. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. అంతేకాదు, అందం కోసం ముక్కుపుడక ధరించే మహిళలు ఎక్కువ. భామా కలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెలను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్ళనంటుంది. విసిగిన సత్య చివరకు నీకేం కావాలని అడిగితే సత్యభామ ముక్కును ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకె బిందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది. దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో చెప్పారు. అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహుకరించడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. తాళిబొట్టులాగానే వివాహ సమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడని వీరి నమ్మకం. అందుకే దీనిని సౌభాగ్యానికి సంకేతంగా చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.